హలో గైస్, నిన్న మార్కెట్ చూసినారా? నిన్న వెడ్నెస్డే అయినా కూడా నిఫ్టీ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండింది. మంత్ ఎండ్ కాబట్టి నిన్ననే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఇచ్చారు. సో నేను నిఫ్టీ మార్కెట్ మనది స్లైట్ చూసుకున్నారా? మార్కెట్ 9:30కి ఓపెన్ అవుతుంది. నిన్న ట్యూస్డే అయిపోయింది మార్కెట్. నిన్న వెడ్నెస్డే రోజు ఫ్లాట్ ఓపెన్ అయ్యి స్లైట్ డౌన్ ట్రెండ్ చేసి మరీ ఫ్లాట్గానే ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఆ ఫస్ట్ క్యాండిల్ ఒక లో ఏందో ఆ లెవెల్స్కి వెళ్ళి అక్కడి నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ ట్రెండ్ అయితే వెళ్ళి ఆ రోజు ఒక హైని బ్రేక్ చేసి ఆల్మోస్ట్ ప్రీవియస్ డే అంటే 23,900 అంటే ఇది టువర్డ్స్ 24,000 మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేసింది. సో ప్రీవియస్ డే ఎక్కడి నుంచి అయితే రెసిస్టెన్స్లో ఫాలో అయిందో ఆ లెవెల్స్కి వెళ్ళింది. అరౌండ్ 11:30కి మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం స్లైట్ బేరిష్ అంటే ఆ రోజు ఒక లో వరకు మార్కెట్ అయితే సెకండ్ హాఫ్ అంతా బేరిష్ మూమెంట్లో జరిగింది. సో ఆఫ్టర్ అగైన్ 3 o'clock 2:30 వరకు అలాగే జరిగింది. 2:30కి మళ్ళీ మార్కెట్ ట్రెండ్ రివర్సల్ తీసుకొని స్లైట్గా బయర్స్ వచ్చారు. స్లైట్గా మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ ప్రీవియస్ డే క్లోజింగ్ ఎక్కడ ఉందో ఓపెనింగ్ లెవెల్స్కి మార్కెట్ క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ లెవెల్స్కి మార్కెట్ అదే లెవెల్స్లో క్లోజ్ అయింది. సో ఈరోజు బక్రీద్ హాలిడే ఉంది మా మార్కెట్కి. సో రేపు శుక్రవారం రోజు మన మార్కెట్స్ ఓపెన్ అయితే మ్యాక్సిమం నెగిటివ్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గ్లోబల్ న్యూస్ కొద్దిగా కూల్ ఆఫ్ అయినాయి. గ్లోబల్ న్యూస్ వల్ల స్లైట్ నెగిటివ్ న్యూస్ ఉంది. సో మార్కెట్ కొంచెం గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్స్ని అయితే రెస్పెక్ట్ చేస్తూ ఈ లెవెల్స్లో సస్టైన్ అవుతుంది. ఈ లెవెల్స్ అనమాట 23,869 to 23,982. ఒకసారి వన్ డే క్యాండిల్ ఫ్రేమ్ చెక్ చేసుకుందాం మనం మార్కెట్ ఏ ట్రెండ్ బేస్ కింద వెళ్తుందో. సో ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్ సింపుల్గా మీరు ఒక ప్యాటర్న్ చెప్తారు చూడండి. ఏబీసీ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చెప్తున్నా ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్గా చెప్తా చూడండి. ఇది డిలీట్ చేస్తా ఒక నిమిషం, మీకు నార్మల్ లైన్స్కి ఇస్తాను. మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ చేసి పాతేస్తాం ఒక నిమిషం. ఇది కరెక్ట్ అంటే ఇలా వెళ్ళి మార్కెట్ ఇలా వెళ్ళి ఇలా తీసుకొని మళ్ళీ టెస్ట్ చేసింది ఈ లెవెల్స్ని. సో మార్కెట్ ఇలా వస్తుంది అన్నమాట. ఈ లెవెల్ టెస్టింగ్ లెవెల్కి ఈ లెవెల్స్ని టెస్ట్ చేయాలి. ఇలా అవుతుంది. టెస్ట్ చేసి మళ్ళీ కంటిన్యూషన్లో ఉంటుంది. ఓకే, సో సింపుల్ చెప్తా చూడండి. మార్కెట్ ఇప్పుడు ఇలా వెళ్ళింది. మార్కెట్ ఈ లెవెల్స్ని ప్రీవియస్ లో లెవెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి ఫాల్ మీరు గమనిస్తే 3 days నుంచి మార్కెట్ ఈ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఫాల్ సైడ్ వస్తుంది. సో ఏం లేదు, ఈ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి వస్తుంది. మళ్ళీ ఈ ఈ ఈ లో లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ని ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ అప్ అండ్ వెళ్తుంది. సో స్లైట్గా బేరిష్ మూమెంట్. ఇది కూడా మనకి నిన్న డే మొత్తం ఇది ఇన్వర్టెడ్ హ్యామర్లో ఫామ్ అయింది. సో ఏమైంది, బుల్స్ మనకి స్ట్రెంత్ అండ్ పైకి తీసుకెళ్ళాలనుకున్న సెల్లర్స్ వచ్చి ప్రెజర్ చూపించి డౌన్ఫాల్కి పెట్టినారు. కానీ బుల్స్ అయితే ఇక్కడ డౌన్లో స్ట్రాంగ్గానే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే స్లైట్గా ఇది మార్కెట్ ఈ ట్రెండ్లో నడుస్తుంది. సో స్లైట్గా ఫాల్ అయ్యి మళ్ళీ కరెక్షన్కి వెళ్ళి కనీసం ఈ లెవెల్స్ అని టెస్ట్ చేస్తుంది. మార్కెట్ టెస్ట్ చేసి మళ్ళీ ఇలా వెళ్తుంది. సో ఇది ట్రెండ్ కరెంట్ ట్రెండ్. సో ఇవన్నీ ఎరేజ్ చేసి డైలీ ఫ్రేమ్ 5 minutes క్యాండిల్ ఫ్రేమ్కి వెళ్దాం. మార్కెట్ టుమారోకి ఈ లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్స్ కింద మీరు ఇటు సైడ్ ప్లాన్ చేసుకోండి. 23,857 కింద. ఒకేలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ అప్ ట్రెండ్ చేసింది అనుకో, ఈ లెవెల్స్ వరకు వెయిట్ చేయండి. 23,900 వరకు
23,900ని టెస్ట్ చేసి మళ్ళీ రివర్స్ అయిందనుకో అక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. లేదా అప్ ట్రెండ్ వెళ్ళిందంటే ఈ లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది, 24,000 వరకు. అక్కడ కాల్ సైడ్ ఉండండి. ఇక్కడ లెవెల్స్ టెస్ట్ చేసి రివర్స్ వచ్చిందంటే పుట్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీ టార్గెట్ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది 837, 857. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది 794. ఇంకా ఫాలో అయితే 740 ఆర్ 750. ఇంకొంచెం ఫాలో అయితే మీకు ఇంకా ఆల్మోస్ట్ 671 నెక్స్ట్ టార్గెట్ ఉంది పుట్ సైడ్. ఇది రేపటి ఫ్రైడే. అప్ సైడ్ వెళ్తే మాత్రం నో టార్గెట్స్ అండి. టార్గెట్స్ అంటే ఇదేమి ఇక్కడే బ్రేక్ అవుతాను కదా, ఇక్కడ రివర్సల్ తీసుకోవడమో లేదంటే ఒకసారి మార్కెట్ సస్టైన్ అయ్యి మళ్ళీ కంటిన్యూ కావడమో జరుగుతుంది. బట్ ఈ లెవెల్స్తో వచ్చేదానికి రివర్స్ అవుతుంది కదా, మీరు మనకి అంత 6 వస్తే ప్రాఫిట్ చాలు ఎందుకు రిస్క్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అంతే. అది లెవెల్స్ మాత్రమే, అది మీ రిస్క్ బట్టి ఉంటుంది మీరు ఎంతసేపు మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతారు ఏమనేది. ఎందుకంటే మీకు దీని తర్వాత మీకు ఒకటి చూపిస్తాను, ఒక ప్యాటర్న్ మార్కెట్ ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో. ఇక్కడ చూడండి, ఈ లెవెల్స్ దాటితే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుంది. పెద్ద రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం లేదు ఇక్కడ ఎక్కడే కానీ. 24,080, ఆ తర్వాత 24,200, 150, 200లో ఒక లెవెల్ ఉంది ఇక్కడికి. తర్వాత 225కి. ఇవి అప్ సైడ్ వెళ్తే టార్గెట్స్ రేపటికి. సో ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఒక చిన్న లాజిక్ని అబ్జర్వేషన్ చేశాను, మీరు కూడా చూడండి. ఎలాంటి చార్ట్స్ అని ఎప్పుడు చార్ట్స్ అని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, తర్వాతనే మీరు అనిపిస్తాను మీరు అటు సైడ్ వెళ్ళండి. ఇప్పుడు నేను ఇవి రిమూవ్ చేస్తాను. ఇది ఎక్స్పైరీ డే రోజు అంతగా వర్కౌట్ కాదు, జనరల్ నార్మల్ ట్రెండీ రోజు అంటే నార్మల్గా మార్కెట్ రన్నింగ్ టైంలో మీరు ఇలా ఉంది కదా. ఇప్పుడు 9:50, ఇది 5 minutes క్యాండిల్స్. 9:15 మార్కెట్ స్టార్ట్ అయింది. 10:20, 10:30, 10:35. ఇక్కడ మనకు అప్ ట్రెండ్లో చిన్న సిగ్నల్ చూపించింది 10:30, 10:25 టైంలో చూసినారా. 10:25, 10:30 ఇక్కడ అప్ ట్రెండ్ మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళింది. అప్ ట్రెండ్ వెళ్ళేటప్పుడు 10:30, 10:35 ఈ టైంలో మనకి కరెక్ట్గా 10:30 తర్వాత వచ్చే క్యాండిల్ ఏముంది ఇక్కడ చూడండి. ఇది రివర్సల్ క్యాండిల్, అంటే బుల్స్ కింద నుంచి మార్కెట్ పైకి తీసుకొని వెళ్ళినారు, కానీ అక్కడ బేర్స్ ప్రెషర్ పెట్టి డౌన్ సైడ్ తీసుకొచ్చారు, అందుకని ఈ విక్ ఫామ్ అయింది కదా. సో ఇది బేరిష్ క్యాండిల్ లాగా కన్సిడర్ చేస్తాము. కింద ఈ విక్ నెక్లెట్. దీని తర్వాత వచ్చే క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయితే, ఇది కూడా బేరిష్ క్యాండిల్ 10:35. ఇది ఈ క్యాండిల్ 10:30, 10:35 క్యాండిల్స్. ఇక్కడ మనకు చిన్న కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనది ఎంట్రీస్ అవుతాయి ఈ లెవెల్లో. ఇక్కడ మీరు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే, ఎందుకంటే ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది 10:30కి, పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే చూడండి డే మొత్తం, ఆ రోజు ట్యూస్డే డే మొత్తం పుట్ సైడ్ ఉంది. ఓకే, ఇక్కడ టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 10:25, 10:25, 10:30 ఇక్కడ మనకి అప్ సైడ్ మూమెంట్ చేస్తూ ఇక్కడ మళ్ళీ మనకి 10:30కి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. హ్యాంగింగ్ మ్యాన్ అప్ ట్రెండ్లో ఫామ్ అయినప్పుడు బేరిష్ ట్రెండ్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ మిస్ అయ్యి మళ్ళీ ఇలా వస్తుంది కదా, ఇక్కడ టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మరికి ఈ లెవెల్స్లో వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే చూడండి మొత్తం బేరిషే ఉంది మార్కెట్ మొత్తం నేను అంతా. సో ఇట్లా కొద్దిగా బ్యాక్ వెళ్దాము, ఏదైనా ఇది దిద్దామా. ఓకే, సింపుల్. చూడండి ఇది 9:15 క్యాండిల్, 9:20, 10:30, 10:15 ఫైన్. ఇది చూడండి 10:25కి ఇన్వర్టెడ్ హ్యాంగింగ్ మ్యాన్ 10:25, 10:30కి ఇది మర్బోజు కాదు, బట్ ఇక్కడ చూడండి ఈ బిహేవియర్, ఈ 2 క్యాండిల్స్ ఒక బిహేవియర్ చూడండి. బేరిష్ క్యాండిల్ కమ్ బుల్లిష్ క్యాండిల్ అంటే మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ బుల్స్ ఫామ్స్ అవుతాయి, బేరిష్ క్యాండిల్స్ ఆ ప్రీమియంని కిల్ చేసుకుంటూ వస్తాయి, మళ్ళీ బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయితే ఈ ప్యాటర్న్ అనమాట. అంటే మీ కన్ఫర్మేషన్ అయితే 10:25, 10:30 క్యాండిల్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఆ రోజు ట్రెండ్ అలాగే ఉంటుంది. చూడండి స్ట్రాంగ్ బుల్స్ ఫామ్ అయినాయి, స్లైట్ బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి మళ్ళీ రివర్స్ చేసినాయి. కానీ ఇది క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ కాబట్టి మార్కెట్ హాఫ్ ఆఫ్ ది డే వరకు బుల్లిష్ మూమెంట్లోనే ఉంది.
సో ఇంకోటి ఏం చెప్తానంటే దీంట్లో కరెక్ట్గా మీరు 130కి యూరోపియన్ మార్కెట్స్ చెక్ చేసుకోండి. యూరోపియన్ మార్కెట్స్లో మళ్ళీ మనకి ఎక్కడైనా రివర్సల్ క్యాండిల్ ఉంటే అక్కడ వరకు మీరు ఇంకోటి ఇది నేను ఎందుకు ఈ మెథడ్ ఎందుకంటే జస్ట్ మనకి ఐడెంటిఫికేషన్ కోసం మనము ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము ఎట్ సైడ్ ఉండాలా, బేరిష్ సైడ్ తీసుకోవాలా, బుల్లిష్ సైడ్ తీసుకోవాలా అని చెప్పి ఇండెప్త్గా తీసుకుంటే ఈ క్యాండిల్ ఫార్మేషన్ బట్టి మనం ట్రెండ్ తీసుకోవచ్చు. తీసుకొని మళ్ళీ మీరు ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మార్క్ చేసుకొని అంతవరకు వెయిట్ చేయండి. అక్కడ ఏమైనా రివర్సల్ ఫామ్ అయితే మీరు అక్కడ ఎగ్జిట్ అయిపోండి. అక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయినప్పుడు మళ్ళీ మీరు పుట్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఓకే, ఐ మీన్ ఒకసారి కాల్ సైడ్లో పుట్ సైడ్ ఇలా ట్రెండ్ని చూసి. బట్ చూడండి హాఫ్ ఆఫ్ ది డే వరకు ట్రెండ్ ఇచ్చిన తర్వాత క్లోజ్. ఫైన్. మళ్ళీ ఒకసారి మనము బ్యాక్ వెళ్దాం. ఇక్కడ 9:15 మార్కెట్ ఓపెన్ అయింది. 10:30 క్యాండిల్ చూద్దాం. ఇది 10:25, 10:30. చూడండి 10:25 క్యాండిల్ని కవర్ చేస్తూ బేరిష్ క్యాండిల్ స్ట్రాంగ్ ఫామ్ అయింది. సో మార్కెట్ బేరిష్ ఉండొచ్చు. సో ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ మొత్తం బేరిషే ఆ రోజు మొత్తం మనకు ఆల్రెడీ ఈ లెవెల్స్కి వచ్చేసింది. ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఎగ్జిట్ అయిపోతారు సపోర్ట్ లెవెల్ దగ్గర. సో కానీ మళ్ళీ ఏం చేసింది మార్కెట్ అక్కడి నుంచి స్లైడ్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ ప్రీవియస్ హై బ్రేక్ చేయలేక మళ్ళీ ఆ రోజు అంతా ట్రెండ్ అంతా బేరిష్లోనే ఉంది. సో 10:30 దగ్గర మీరు లెవెల్ ఎంట్రీ తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఆ రోజు అలా లీవ్ చేస్తే 168 పాయింట్స్ మార్కెట్ ఇచ్చింది. లేదు అంతే 3:30 వరకు వెయిట్ చేస్తే 131 పాయింట్స్ ఇచ్చింది. ఫైన్. ఇందా మనీ తీసుకోండి ఎప్పుడే కానీ అవుట్ ఆఫ్ ది మనీ తీసుకోవద్దండి. ఇక్కడ చెక్ చేద్దాం. మార్కెట్ 9:15కి ఓపెన్ అయిందా, 10:30 క్యాండిల్ ఏముంది ఇక్కడ 10:25 క్యాండిల్ ఫుల్ స్ట్రాంగ్ బుల్లిష్, ఇది బుల్లిష్. సో కన్ఫర్మ్ ఇంకా ఇంత మర్బోజు క్యాండిల్ ఫామ్ అయినప్పుడు కళ్ళు మూసుకొని మనము 10:30 క్యాండిల్లో బుల్లిష్ సైడ్ ఉంటే ఈడ తీసుకుంటే మార్కెట్ చూడండి ఇక్కడ నుంచి ఎంతవరకు బుల్లిష్ మూమెంట్ ఇచ్చిందో, అప్ ట్రెండ్. ఫైన్. ఇది చెక్ చేద్దాం. 10:30, 10:25, 10:30 క్యాండిల్ చూసారా, బేరిష్ క్యాండిల్. దీని కన్ఫర్మేషన్కి మనము ఇది 10:30 క్యాండిల్, బిఫోర్ క్యాండిల్ కూడా ఇది బేరిష్ క్యాండిల్ రివర్స్ సైడ్లో వచ్చింది. సో మనం ఇక్కడ బేరిష్ సైడ్ ఉండాలని డిసైడ్ అయినాం. ఈ లెవెల్స్లో ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటే బేరిష్ సైడ్ స్టాప్ లాస్ మీరు ప్రీవియస్ క్యాండిల్ పెట్టుకోండి, బట్ వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రీవియస్ హైని ఇప్పుడు స్టాప్ లాస్ ఊరుకునే మనము ఆ ముందు క్యాండిల్ వెనకాల పెట్టుకోవడం కొద్దిగా లాజిక్గా థింక్ చేయండి. ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ని బ్రేక్ చేయి. ఒకసారి అప్పుడప్పుడు ఫేక్ బ్రేక్ అవుతాయి, ప్రీమియం కిల్ చేయడానికి అంతా చేస్తుంటాయి. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి స్ట్రాంగెస్ట్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు కలిసి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ ఊరుకున్న ప్రీవియస్ క్యాండిల్ ఎస్ఎల్ హిట్ అయింది కదని మనం ఊరికే ఎంట్రీలో ఎగ్జిట్లు అయిపోకూడదు. ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ నుంచి మనం ఎంట్రీ తీసుకుంటే ఆ రోజు ట్రెండ్ అంతా రివర్సల్ ట్రెండ్. ఫైన్. ఇదేదో గుడ్డి గుర్తని కాదు, ఏమవుతుందంటే సింపుల్గా చెప్తా చూడు, ఏదో ఇది చేసినట్లు కాదు. మార్నింగ్ 9:15 మార్కెట్ ఓపెన్ అయ్యే టయానికి మీరు ఎక్కడైనా బ్యాక్ టెస్ట్ చేసుకో. మీకు చెప్పినా కదా, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నైట్ 2:30 AM వరకు గిఫ్ట్ నిఫ్టీ మార్కెట్ ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉంది. ఈరోజు మనకు హాలిడే. నేను చెప్తా చూడండి. నిన్న మార్కెట్ మనకి 3:30కి క్లోజ్ అయింటుందా వెడ్నెస్డే. నిన్న వెడ్నెస్డే 3:30 మన మార్కెట్ క్లోజా. నిన్న మార్కెట్ ముందు 3:30 క్లోజ్ అయింది. కానీ గ్లోబల్ మార్కెట్స్ అలాగే ఓపెన్లోనే ఉంటాయి. ఎంతవరకు ఉంటాయంటే చూడండి, 3:30కి మార్కెట్ క్లోజ్ అయింది. మళ్ళీ 3:35, 3:35 క్లోజ్ అయితే మళ్ళీ 3:45, 4:05, 4:10 ఇలాగే మార్కెట్ ఎంతవరకు ఉంటుందంటే 2 PM వరకు ఉంటుంది. 2:30 PM చూడండి. 6:30 2:25 PM లాస్ట్ క్యాండిల్, 2:25 AM సారీ, ఇది లాస్ట్ క్యాండిల్. ఇక్కడ వరకు మార్కెట్ రన్నింగ్లో ఉందా. ఎక్కడి నుంచి ఇదంతా బేరిషేనా. ఎన్ని పాయింట్స్ ఫాలో అయింది ఓవరాల్గా మనం ఇక్కడి నుంచి కౌంట్ చేద్దాం ఒకసారి. సో 150 పాయింట్స్ ఫాలో అయింది నైట్.
అక్కడి నుంచి మార్కెట్. ఓకే, ఇక్కడ నుంచి 150 పాయింట్స్ ఫాల్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ 6:10కి ఏం చేసింది, మళ్ళీ మార్నింగ్ 6:30కి ఓపెన్ అవుతుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయింది. హ్యూజ్ ఫాల్ చూడు, 23,572. ఇది ఫుల్ డౌన్ మార్కెట్ ఈరోజు. ఇప్పుడు రన్నింగ్. ఒకవేళ మనకు ఈరోజు హాలిడే లేకపోతే మన పరిస్థితి కూడా ఇదే. ఇంత ఫాల్ అయింది. మళ్ళీ ఎంతవరకు 6:30కి మార్కెట్ ఓపెన్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ 9:30 అవుతుంది, 10 అవుతుంది టైము. 358 పాయింట్స్ ఫాల్ అయింది. సో మార్కెట్ మార్నింగ్ ఏం చేస్తుందంటే ఈ రౌండ్ అంతా ఉంది కదా, దీని ప్లస్ మార్నింగ్ 8:55 వరకు తీసుకున్నాం మనము, 9:10 వరకు తీసుకున్నాము. ఈ మూమెంట్ ప్లస్ ఈ మూమెంట్ కలుపుకొని ఓవరాల్గా ఎంత నెగిటివ్ ఉందో అంత నెగిటివ్లో మనం 9:15 మార్కెట్ ఓపెన్ అవ్వగానే అంత గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ అప్ ట్రెండ్ ఉంటే అంత పాజిటివ్లో గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో బయర్స్ ప్రెజర్ కానీ సెల్లర్ ప్రెజర్ హెవీగా ఉంటుంది. మనం ఫ్రెష్గా రీటైలర్స్, మనం చిన్న చిన్న బయర్స్ ఉంటాం కదా, మనం ఫ్రెష్గా మనం ఉంటాం. ఇప్పుడు మార్నింగ్